IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు ఒక్కొక్కళ్ళు ఒక కథనం చెప్తూ వెళ్ళారు. సో ఓవరాల్గా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం అయితే దీన్ని రద్దు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం అసలు దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, నీతి ఆయోగ్ దీన్ని ప్రతిపాదించినప్పటికీ కూడా అసలు దీన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతవరకు అమలు చేయలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తాము పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురానప్పుడు అసలు ఏపీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఓడిపోవటానికి ఉన్నటువంటి ఒక 10 కారణాలు అనుకుంటే ఆ 10లో ఇది మొదటి ప్లేస్లో ఉంటుంది. సో అలాంటిది అసలు ఈ చట్టాన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు? ప్రతిపక్షానికి ఇది ఒక ఆయుధంలా ఎలా తయారైంది అంటే సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అది చెప్తే ఇది అర్థమవుతుంది. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. తెలంగాణలో ఇస్తున్నారు, ఏపీలోనూ ఇస్తున్నారు. అయితే ఈ ఉచిత విద్యుత్తుకి సంబంధించి అసలు నెల నెల రైతులు ఎంత వాడుతున్నారు, ఏంటి, ఎంత విద్యుత్ అవుతుంది, దీనికి సంబంధించి మీటర్లు పెట్టాలి అని చెప్పి నిర్ణయించారు. సో తెలంగాణ మేము పెట్టము, ఇప్పుడు మీటర్లు అంటున్నారు, రేపొద్దున రైతుల నెత్తిన ఈ భారం మోపుతారు, మేము పెట్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది. అయితే ఏపీ మాత్రం హడావిడిగా రైతులందరికీ డిజిటల్ మీటర్లు బిగిచ్చేసింది పొలాల్లో. ఏంటి, వాళ్ళు ఉపయోగించేటువంటి 9 గంటల ఉచిత విద్యుత్ బిల్లు వస్తుంది, బిల్లు గవర్నమెంట్ కట్టిద్ది, కానీ మీటర్ ఉండాలి, మీటర్ రీడింగ్ అవ్వాలి. ఫ్రీ అనేది ఫ్రీ అలా ప్రభుత్వం కడుతుంది కాబట్టి ఫ్రీ. సో మరి ఈ మీటర్లు ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో వచ్చినటువంటి వార్తలు ఏంటి, మీటర్లు ఏ ప్రభుత్వం అయితే పెడుతుందో ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేస్తుంది. సో 2500 కోట్లు వస్తే ఇక్కడ మనకి సంక్షేమ పథకాలకి బటన్ నొక్కేదానికి ఉపయోగపడతాయి. సో అందుకని చెప్పి ఆ రోజు దాన్ని ఇక్కడ అమలు చేశారు. పక్కనున్న తెలంగాణలో వద్దన్నా కూడా ఇక్కడ అమలు చేశారు. అలాగే ఇది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా. సో దీన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేస్తే 1500 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రానికి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో దాంతో ఏపీలో దీన్ని అమలు చేశారు. తెలంగాణ అమలు చేయలే, వద్దంది, మాకు అవసరం లేదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంది. కానీ ఏపీ మాత్రం అమలు చేసింది. ఎందుకు? దీని గురించి క్యాబినెట్లో ఎక్కడ చర్చ జరగలేదు, అసెంబ్లీలో నామమాత్రపు చర్చ పెట్టారు, ఆమోదించేశారు, సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే 1500 కోట్లు వస్తున్నాయి, సర్వేలకి వీటికి మొత్తం కలిపిన ఒక 500-600 కోట్లు అవుతుంది, మిగతావి బటన్ నొక్కేదానికి ఇమీడియట్గా పనికి వస్తాయి. సో ఇదే లక్ష్యంతో వెళ్ళారు కాబట్టి ఈరోజు పరిస్థితి ఈ విధంగా తయారైనటువంటి పరిస్థితి.